సామెతల గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ అధ్యాయం అంతా కూడా దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, ఇలా చేయండి ఇలా చేయండి అని. వాటి ప్రకారంగా మనం నడుచుకుంటే మనకు ఎలాంటి మేలు కలుగుతుందో చెప్పాడు. అంటే చెప్పటం ఆయన వంతు, చేయటం మన వంతు. ఈ మొదటి 1-2 వచనాలు అంటాడు, నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరువద్దు, నా ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకోమన్నాడు. ఉపదేశాన్ని మనం మర్చిపోకూడదు, ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొనాలి. ఈ ఉపదేశము ఆజ్ఞ రెండు ఒకేలాగా అనిపిస్తుంది, కానీ ఈ వేరు వేరు పదాలు. ఉపదేశం అనేది మనం 11 నుంచి 12 దాకా వినేదంతా ఉపదేశం లెక్క వస్తుంది. ఆజ్ఞలు అనేది పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి అనేది ఆజ్ఞ. మనం 11 నుంచి 12:30 దాకా వినేది ఉపదేశం. పరిశుద్ధ దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించమనేది ఆజ్ఞ. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ ప్రభువుని ప్రేమించాలనేది ఆజ్ఞ. ఆజ్ఞ అనేది ఖచ్చితంగా అనుసరించాల్సింది. ఉపదేశం అనేది నువ్వు వాటి ప్రకారంగా జీవించాల్సింది, బ్రతుకుని దిద్దుకోవాల్సింది, సక్రమంగా ఎదగాల్సిన దాన్ని ఉపదేశం. రెండు ప్రాముఖ్యమైంది, ఆజ్ఞ మరీ ఖచ్చితమైంది. కాబట్టి ఆయన ఉపదేశాన్ని మరువకుండా ఉంటే, ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకున్న వాళ్ళకి దేవుడు ఏమిస్తాడో మనం గమనిస్తే ఇక్కడ అంటాడు, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేస్తుంది. నువ్వు ఉపదేశాన్ని విని నువ్వు ఆజ్ఞల్ని పాటించే పని అయితే నీకు అవి ఏమొస్తాయి తెలుసా? దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవముతో గడిచే సంవత్సరాలని, శాంతిని నీకు కలుగజేయను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు అవి ఆయన చెప్పినట్లుగా ఉపదేశాన్ని విన్నప్పుడు, ఆజ్ఞల్ని హృదయపూర్వకంగా గైకొన్నప్పుడు నీకు దీర్ఘాయువు ఇస్తాడు, సుఖంగా జీవించే సంవత్సరాలు ఇస్తాడు, వీటితో పాటు నీకు శాంతిని కలుగజేస్తానన్నాడు. ఉపదేశము, ఆజ్ఞ అనేది చాలా మనం జాగ్రత్తగా, ఎలాంటివంటే వాక్యంలో మనం లేవికాండం 10వ అధ్యాయంలో 1వ వచనం, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ దోపార్తులను తీసుకొని వాటిలో నుప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా, యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతునందిరి. మరి అహరోను కుమారులైనటువంటి నాదాబు, అబీహులు వాళ్ళు యాజకులు. యాజకులకి దేవుని ఆజ్ఞ ఏందో తెలుసా? అంటే మునుపు దేవుడు ప్రారంభంలో ఈ ధూపం వేయటము, బలులు అర్పించటం, ఇలాంటివన్నీ అనుమతించాడు. అప్పుడు ప్రారంభంలో అప్పుడు వాళ్ళకి ఆయన ధూపాన్ని, మరి ఈ బలులు అర్పించినప్పుడు వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని అగ్నిని పెట్టాలి. అగ్ని ఆడ నుంచి తేవాలా? దేవుని సన్నిధిలో నుంచి అగ్ని తీసుకోవాలా, దాన్ని వెలిగించాలా. వాళ్ళిద్దరు ఏం చేశారు? సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వేరొక అగ్ని తెచ్చారు. వేరొక అగ్ని అంటే అగ్ని తెచ్చాడో తెలియదు. ఏది ఏమైనా దేవుని ఆజ్ఞ ప్రకారంగా చెప్పిన దాన్ని భిన్నంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు దేవుని సన్నిధిలో నుంచి ఏమొచ్చింది? అగ్ని వచ్చి వాళ్ళిద్దరిని దహించేస్తే ఆడనే చనిపోయారు వాళ్ళు. అంటే దేవుడు నీకు ఏమైతే చెప్తాడో వాటి ప్రకారంగా చెయ్యాలా. సొంత జ్ఞానాన్ని ఉపయోగించడం అయినా, సొంత తెలివితేటలు ఉపయోగించడం అయినా
చేస్తే ఆయనకు వ్యతిరేకం అది. ఇది మొదటిది. రెండవ మాట ఇదే అధ్యాయము 16-18 వరకు మనం గమనిస్తే, అప్పుడు వాళ్ళు బలి అర్పించేదానికి మరి దూడలను కానీ మేకలు కానీ గొర్రెలను కానీ బలిస్తారు. ఒక కుటుంబానికి బలి ఇవ్వబడిన తర్వాత తెల్లారేటప్పటికే బలి ఇవ్వబడిన మాంసం అంతటిని కుటుంబం తినేయాలి పూర్తిగా. అలా అది నియమం, దేవుడు చెప్పినటువంటి నియమం. ఇక్కడ దేవుడు చెప్పినటువంటి నియమాన్ని వాళ్ళు ఏం చేశారు? బలిచ్చేశారు. దాన్ని పశువుని తీసి అక్కడ పడేశారు. దానికి మోషే వచ్చి, మరి బలి ఇవ్వబడిన దాన్ని మీరు తినేయాలి కదా, ఇలా ఎందుకు చేశారు అని వాళ్ళ మీద కోప్పడ్డాడు మోషే. అంటే మొదటిది వచ్చి దేవుడు చెప్పిన దానికి భిన్నంగా చేశారు, అందుకే ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చింది. ఇక్కడ దేవుడు చెప్పిన దాన్ని చేయలేదు, అందుకని కోపం మోషేకి వచ్చింది. అంటే దేవుడి ఆజ్ఞలు ఏంటంటే, ఆయన నీకు ఏమైతే చెప్తాడో ఆజ్ఞ ప్రకారంగా మనం నడుచుకోవాలి. అందుకని ప్రకటన 22:18 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో రాయబడినటువంటి గ్రంథం ప్రతి మాట దేవుని ఆత్మ చేత రాయబడింది. ఈ మాటల ప్రకారంగా మీకు ఏమైతే చెప్పుందో, గ్రంథంలో ఎలా నడుచుకోవాలని, ఎలా ఉండాలని చెప్పుందో, వాటన్నిటి ప్రకారంగా నువ్వేం చేయాలా? అందుకే యెహోషువతో దేవుడు అంటాడు, ఈ గ్రంథమును అనుసరిస్తూ నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు. అంటే వాక్యం ఏం చెప్పిందో వాక్యానికి ఖచ్చితంగా నువ్వు అనుసరించమన్నాడు. కాబట్టి మనకు ప్రకటనలో ఏం చెప్పాడు? ఈ గ్రంథంలో మీరు దేన్ని కలపవద్దు అని అంటే, మరి దేవుని సన్నిధిని మనం టైం చెప్పాము, కొంచెం లేటుగా పోతే ఏమవుతుంది? ఆదివారం కాకపోతే మిగతా రోజుల్లో పోకపోతే ఏమవుతుంది? ఏవి కాదు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తాం అంతే. చిన్నదే కదా, ఆ చిన్నదానికే కదా ఆడ ఆ పరిస్థితి అయింది. కాబట్టి అందుకే దేవుని వాక్యానికి దేన్ని కలిపినవంటే, అందుకే నువ్వు ఆ తెగుళ్ళు నీకు వస్తాయని, దేన్నైనా వాక్యాన్ని నుంచి భిన్నంగా పక్కకు వచ్చి తీసేసేవు, ఈ వాక్యం ఇలా కాదులే అంటే నీవు ఆ రాజ్యంలో పాలు లేకుండా పోతుందని చెప్పబడింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని ఆజ్ఞలు అనుసరించటం, ఉపదేశాన్ని విని వాటి ప్రకారంగా నడుచుకోవటం మనకి ఎంతైనా అవసరం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా ఎప్పుడైతే చేస్తామో వాటి ద్వారా మనం ఆయన మాటలు విన్నాము, ఉపదేశాన్ని మరవకూడదు, ఆజ్ఞల్ని గైకొనాలా. వాటికి ఏం ఫలం వస్తుంది? దీర్ఘాయువు వస్తుంది, సుఖజీవముతో గడిచే సంవత్సరాలు, శాంతిని నీకు కలుగజేయను. కాబట్టి అలా అనుసరించినందువల్ల ఏమొస్తుంది? నీకు దీర్ఘాయువు వస్తుంది. దీర్ఘాయం అంటే దేవుని మాట వింటే నువ్వేది 10 సంవత్సరాలు బతికిపోతావు అని కాదు. ఈ రోజుల్లో నువ్వు బ్రతికినన్ని దినాలు నీకు ఏం కావాలా? సుఖంగా జీవించే జీవితం కావాలా. లోకంలో చెప్పబడిన సామెత కూడా ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాడు. అంటే ఏమని? నువ్వు కోట్లు కావాలని కోరుకోవద్దు, కానీ నువ్వు బ్రతికినన్ని దినాలు నువ్వు సుఖంగా, నెమ్మదిగా, సమాధానంగా జీవించటం ప్రాముఖ్యమైంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఇవి ఎట్లా వస్తుంది? నువ్వు ఆయన మాట 2 మాటలకు లోబడితే అప్పుడు నీకు దీర్ఘాయువునిస్తాడు, సుఖజీవము గడిచే సంవత్సరాలను ఇస్తాడు, శాంతిని నీకు కలుగజేస్తాడని చెప్పబడింది. మనం ఒక మాట మనం గమనించినట్లయితే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, మరి ప్రసంగి 6:2 ఏమంటాడంటే, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును,
అతడేమేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండును. అయినను దాని అనుభవించుటకు దేవుడు వానికి శక్తి అనుగ్రహింపడు. అన్యుడు దాని అనుభవించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంట ఒకడికి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాడంట. మరింత డబ్బు ఉంటుంది, మరింతగా బంగారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ వాడికి తినేదానికి ప్రాప్తం లేదంట. షుగర్ వాడు ఏం తాగుతాడు? ఆ? జావ తాగుతా కూర్చో ఉంటాడు. అందరు స్వీట్లు తింటుంటే బిస్కెట్లు, అట్లాంటి బిస్కెట్లు ఎందుకు? ప్రాప్తం లేదు. ఇది పెద్ద దురవస్థ అంటాడు ప్రసంగి. అంటే కాబట్టి నాకు మరింత ఉండాలని నువ్వు కోరుకోవద్దు. నీకేం కావాలి? నువ్వు బ్రతికినంత కాలం నువ్వు సుఖంతో, శాంతితో, సమాధానంగా జీవించడం కావాలి. అంటే దేవుని మాటలు వింటే, లోబడితే సంతోషాన్ని ఇస్తాడా? సమాధానాన్ని ఇస్తాడా? ఒక్క మాట మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 9:3లో, నీవు జనమును విస్తరింపజేయుచున్నావు, వారి సంతోషమును వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించున్నట్లు, దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నీ జనాన్ని విస్తరింపజేస్తాడు. అందుకే యెషయాలో కూడా అంటాడు, హఠాత్తు మరణాలు నీకు రావు. ఎందుకు? నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు కాబట్టి, ఖచ్చితంగా నడుచుకుంటున్నావు కాబట్టి. నువ్వు జనాన్ని విస్తరింపజేస్తావు, వారి సంతోషాన్ని వృద్ధిపరుస్తావు అన్నాడు. దేవుని మాటకు లోబడి నడిచే వాళ్ళ జీవితాల్లో సంతోషాన్ని విస్తరింపజేస్తా అన్నాడు. సంతోషం ఇచ్చేది లోకంలో ఉండే ఏది కాదు. మరింత ఉంది అన్నా వాటి వల్ల సంతోషం ఏమి రాదు. మరింత ఉంటే వాటిని కాపాడుకోలేక నీకు నిద్ర రాదు, తిన్నది అరగదు, అన్ని సమస్యలే ఉంటాయి. కాబట్టి వాటిల్లో సంతోషం లేదు. కానీ దేవుని మాట వింటే, ఆయన ఉపదేశానికి లోబడి జీవిస్తే సంతోషాన్ని ఇస్తానన్నాడు. ఎలాంటి సంతోషాన్ని ఇస్తాడు అని అంటే, అక్కడ అన్నాడు, కోతకాలంలో మనుష్యులు సంతోషించినట్లు. కోతకాలమున మనం సంతోషిస్తాం. మేము చిన్నప్పుడు పొలం పనులు చేస్తే మా పొలం ఒక్క పుట్టి అయిందంటే చాలా సంతోషం. అంటే ఇప్పుడు వేసినట్లుగా పిండి లేదు, ఇప్పుడున్నంత జ్ఞానం అప్పుడు లేదు. ఒక పుట్టెడు వడ్లైనాయి అంటే చాలా సంతోషం అయ్యేది. ఇప్పుడు నీకు ఒక పుట్టెడు అవుతుందనేది నువ్వు 4-5 పుట్లు వచ్చినాయి అనుకో, ఎంత సంతోషిస్తావు? మామూలుగా మాట్లాడాలన్నా కూడా మాట్లాడలేవు. నవ్వుతానే మాట్లాడుతుంటావు, సంతోషిస్తుంటావు. ఎందుకు? ఎకరాకు పుట్టి వస్తుందన్న దాన్ని 5 పుట్లు వచ్చిందంటే ఎంత సంతోషం! అది చెప్పలేనంత సంతోషం వస్తుంది. ఇంకొక మాట కూడా అన్నాడు, దోపుడు సొమ్ము పంచుకునేవారు సంతోషించినట్లు. దోపుడు సొమ్ము అది బ్యాంకునో కొట్టేశారు, బాగా మరిగి కట్ల డబ్బు తీసుకున్నాడు, బంగారం తీసుకున్నాడు, తీసుకొని తప్పించుకొని వచ్చేసారు. వచ్చేసిన వాళ్ళు పంచుకుంటా సంతోషిస్తారా, దుఃఖిస్తారా? చాలా సంతోషిస్తారు. ఎందుకు? సమస్యలోంచి, ఆ భయంలో నుంచి బయటకు వచ్చేసారు. కాబట్టి ఇప్పుడు ఆ దోపుడు సొమ్ము పంచుకునే వాళ్ళు ఎలా సంతోషిస్తారు? ఒక్కొక్కడికి కట్టలు వస్తాయి, బంగారం మరింత వస్తున్నప్పుడు సంతోషిస్తారా, ఏడుస్తారా? ఎంత ఏడ దాచిపెట్టాలని ఏడుస్తారా? ఏమన్నా ఏడవరు. వాక్యం అంటుంది, కోతకాలంలో రైతులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకునే వాళ్ళు దొంగలు సంతోషించినట్లు మీరు ఆయన సన్నిధిలో సంతోషించుతున్నారు. ఆయన ఇచ్చే సంతోషం, వాళ్ళు వాటిని బట్టి సంతోషిస్తే నీవు ఆయన సన్నిధిలో ఉండి సంతోషిస్తావు. అందుకని భక్తుడైన దావీదు 11 కీర్తన 11 చివరి లైన్ అర్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. 16-11 యథార్థవంతులు ముఖ దర్శనం చేస్తారు, సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థంగా ఉండి ఆయన ముఖ దర్శనాన్ని చూస్తావు,
నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఎక్కడ ఆయన అనుభవించింది? డబ్బును బట్టి కాదని చెప్పట్లా. ఆయనకి ఒక గొప్ప రాజు, దావీదు గొప్ప రాజు, ఆ ఆ ఆ ప్రాపర్టీని బట్టి ఆయన సంతోషించడం వల్ల, తనకున్న అధికారాన్ని బట్టి సంతోషించడం వల్ల, కలిగినటువంటి వాటన్నిటిని బట్టి సంతోషించాల. ఎవరు సంతోషిస్తున్నాడంట? నీ సన్నిధిలో ఎలాంటి సంతోషం? సంపూర్ణ సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇలాంటి సంతోషం దేవుడి నుంచే నీకు వస్తుంది. నువ్వు సంపాదించిన దాంట్లో దేంట్లో నుంచి నీకు రాదు. కాబట్టి భక్తులు వాళ్ళు దివారాత్రులు ఎలా ధ్యానించారు? మనం ఒక్క అధ్యాయం చదివలేక మనకు నిద్ర వస్తుంటుంది. కాసేపు ప్రేయర్ చేయగానే చేస్తున్న అంశం కూడా వెళ్ళిపోయి పరధ్యానంలోకి వెళ్ళిపోయి ఏదేదో చేస్తుంటాం కదా, కొంతమంది చేస్తుంటారు. అంశం అన్న తర్వాత అంశంలో స్థిరంగా ఉండరు, పక్కకి వెళ్ళిపోయి దాన్ని కవర్ చేసేదానికి ఏదేదో చేస్తుంటారు. చేరా ఎందుకు? ఇది ఆయన సన్నిధిలో మనం ఆ కాసేపు కూడా పర్ఫెక్ట్గా గడవటం మనకు అలవాటు కాల. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు నీకు ఇచ్చే సంతోషం. అది అందుకైనా దివారాత్రులు ధ్యానించేవాడు వాక్యాన్ని, మధ్యరాత్రి లేచి దేవుణ్ణి స్తుతించేవాడు, మధ్యరాత్రి లేచి ప్రార్థించేవాడు, వాక్యాన్ని ధ్యానించేవాడు. ఎందుకయ్యా? నీకేమైనా నిద్ర పట్టలేదా? చాలా మందికి నిద్ర పట్టదు. నిద్ర పట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. తనకలాడి ఎప్పుడన్నా నాకు కూడా పట్టదు. అయితే నేను నేర్చుకుంది ఏంటంటే, నిద్ర రానప్పుడు కొద్దిసేపు అటు ఇటు చూసి తర్వాత లేచి మోకాళ్ళు వంగేస్తా. ప్రేయర్ చేసుకున్న తర్వాత పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది నాకు మొదటి నుంచి. ఎప్పుడన్నా రాలేదు అంటే దానికోసం ఎక్కువ టైం స్పెండ్ చేయను నేను. అట్లా ప్రేయర్ చేసుకొని పడుకుంటే తర్వాత నిద్ర వచ్చేస్తుంటుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని సన్నిధిలో అలాంటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాడు కాబట్టి దావీదు నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, ఆనందం ఉందన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం వేటిని బట్టి సంతోషిస్తున్నాము? మన సంతోషం దేన్ని బట్టి ఉంది? ఒకసారి దావీదు దేవుని సన్నిధిలో ఉండటాన్ని బట్టి, ఆయన వాక్యం అలా ఆదరిస్తుంది కాబట్టి, వాక్యం ఆయన్ని ధైర్యపరుస్తుంది కాబట్టి అలా సంపూర్ణ సంతోషాన్ని అనుభవించాడు. మనం ఎట్లాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నాం? ఒకసారి మనం పరిశీలించుకుంటే, ఒక మాట మనం ప్రసంగి 9వ అధ్యాయము 7-9 వరకు. సంతోషముగా నీ అన్నము తినుము, ఉల్లాసపు మనసుతో నీ ద్రాక్షారసము త్రాగుము. ఇదివరకే దేవుడు నీ క్రియలను అంగీకరించెను. ఎల్లప్పుడూ తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువ చేయకుము. దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలమంతయు నీవు ప్రేమించు నీ భార్యతో సుఖించుము. నీ వ్యర్థమైన ఆయుష్కాలమంతయు సుఖించుము. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకొనిన దాని అంతటికి అదే నీకు కలుగు భాగము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రసంగి చాలా అద్భుతమైనటువంటి మాటలు చెప్పాడు. దేవుడు కూడా ఏం కోరుకుంటున్నాడంటే, నువ్వు సంతోషంగా తిండి తినే, చాలా మందికి అడావిడికి తిండి తినరు, ఏది చేసిన అడావిడే ఉంటుంది. సంతోషంగా నీ అన్నం తిను, ఉల్లాసంగా నువ్వు తాగు. నీకు ఎందుకు? దేవుడు నీ క్రియలను అంగీకరించాడు. నీ క్రియలు, నీ జీవితం ఆయనకు అంగీకారంగా ఉంది కాబట్టి నువ్వు అలా సంతోషిస్తూ అక్కడ ఏమన్నాడు? తెల్లని వస్త్రం ధరించుకోమన్నాడు. నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అన్నాడు. కొంతమంది లేని వాళ్ళకి నూనె కూడా ఉండదు, నెత్తికి లేని స్థితి చాలా మందికి ఉంటుంది. కానీ నువ్వు నీ తలకు నూనె తక్కువ చేయొద్దు అని చాలా అద్భుతమైన 9వ వచనంలో దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం, నువ్వు ప్రేమించు నీ భార్యతో సుఖించు, నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతయు సుఖించు. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దానికన్నా అంతటికి అదే నీకు కలుగు భాగం.
దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా చెప్పిన మాట ఏందంటే, మనం జీవితం అంతా కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే బాల్యం హ్యాపీగా గడిచిపోద్ది. పెళ్ళైన కొత్తల్లో కొంతవరకు హ్యాపీగా ఉంటుంది. తర్వాత నుంచి పిల్లలు, రోగాలు, బాధలు, సమస్యలు, మనిషి జీవితంలో ఈ సంతోషం అనే దానికి పోయి సమస్యల్లో తనకలాడిపోతూ ఉంటారు ఎక్కువ మంది. కానీ దేవుని వాక్యం అంటాడు, నీకు దేవుడు నీకు దయచేసిన వ్యర్థమైన నీ ఆయుష్కాలం, నీకు వ్యర్థంగా ఇచ్చిన దేవుని ఆయుష్కాలాన్ని నువ్వు ఎవరితో సంతోషించాలా? లోకంతో కాదు. చాలామంది లోకాన్ని బట్టి సంతోషిస్తుంటారు. అది ఎలాంటి సంతోషం? తాత్కాలికమైన సంతోషం ఉంటుంది. తర్వాత సమస్యలు, మునిగిపోయి కొట్టుమిట్టాడుకునే పరిస్థితులు ఉంటుంది. లోకంతో కాదు, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఆ ఆయుష్కాలం అంతా నువ్వు ప్రేమించే నీ భార్యతో సుఖించు. నీ వ్యర్థమైన ఆయుష్కాలం అంతా సుఖించు. ఈ బ్రతుకునందు నీవు కష్టపడి చేసుకున్న దానికి అంతటికి అదే నీకు భాగ్యం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, అటు భార్య అయినా, భర్త అయినా, పిల్లలైనా, దేవుడు నీకు ఇచ్చినటువంటి కుటుంబం, దానితో నువ్వు సంతోషించాలా? ఆ కుటుంబంతో నీవు సుఖించాలా? ఎందుకంటే దేవుడే నీకు ఇచ్చిన కుటుంబం. కాబట్టి ఆ సంతోషాన్ని అది ఎక్కడి నుంచి వస్తుంది? కుటుంబం నిత్యము సంతోషంగా ఉండాలి అంటే, కుటుంబం ఎప్పుడు సమస్య లేకుండా సాఫీగా జరిగిపోవాలంటే, ఇది ఆయన చెప్పిన మన ముందు వచనాల్లో ఫస్ట్ వచనాల్లో అనుకున్నాం కదా, ఆయన ఉపదేశాన్ని వినాలా, ఆయన ఆజ్ఞకి లోబడాలా. అలాంటప్పుడే ఉంటుంది. కొత్తగా పెళ్ళైనటువంటి భార్యాభర్తల్లో ఇంతకు మునుపు ఉండేది సమస్య ఎలాంటిదంటే, వాళ్ళకి పెళ్ళయిన తర్వాత అప్పుడు పెద్దోళ్ళు చెప్పేది ఏంటంటే, నువ్వు అతన్ని నీకు వాడెవడ కొంగు కట్టేసుకో అంటారు చూడు. అంటే వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా వాళ్ళు నీ చుట్టూ తిరుగుతుండాలి, అట్లా చేయమంటారు, అతనికి సలహా ఇస్తారు. ఇంకేమంటారంటే, అతన్ని నువ్వు కంట్రోల్లో చేసుకో, అదుపాజ్ఞలో పెట్టి, లేకపోతే అదుపు కాదు అది, నీకు ప్రేమతో నువ్వు వశపరుచుకోమన్నట్లుగా చెప్తా ఉంటారు. పెళ్ళైన కాడి నుంచి పెద్దోళ్ళ మాటలు తోసేయకూడదు అంటారు కదా. ఆమెమో అతన్ని గ్రిప్పులో పెట్టుకోవాలని ఆమె ప్రయత్నం చేస్తే, వీడేమో ఆమెను ఎట్ట లొంగ తీసుకోవాలా అని చేస్తూ ఉంటాడు. ఒకడు నాతో పెళ్ళైన కొత్తల్లో ఒకడు అన్నాడు, ఇప్పుడు వాళ్ళు బుచ్చిలో ఉండరు, వాడు అన్నాడు లొంగ తీసుకోవాలా అన్నాడు. ఎవరినంట? వాళ్ళ భార్యని లొంగ తీసుకోవాలంట. ఇదేమో రాడ్డా, బాగా కాల్చి లొంగ తీసుకునేదానికి. లొంగ తీసుకోవటం అంటే ఎట్లా? దేవుని వాక్యం చెప్పింది. దేవుని మాటలు విందాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఒకరికొకరు పోటీ మనస్తత్వంతో ఒకరి మీద ఒకరు పైచేయి సాధించాలనే కుటుంబాల్లో సంతోషం, నెమ్మది, సమాధానం అనేటువంటి పరిస్థితి ఉంటుందా? రాదు. ఒకరి మీద ఒకరు అజమాయిషి సంపాదించుకునేటట్లుగా ఆ పోటీ మనస్తత్వం ఉంటుంది. అందుకని ఆ పోటీ ఎట్లా వస్తుందంటే, టగ్ ఆఫ్ వార్ అంటారు. ఒక తాడు ఇట్టు వేసేసి ఆ పక్క ఒక బ్యాచ్, ఈ పక్క ఒక బ్యాచ్, ఎవరు బలం ఉంటే వాళ్ళు లాగేసుకోవటమే. వీళ్ళలో టగ్ ఆఫ్ వార్ లాంటి మనస్తత్వం వస్తే ఆ కుటుంబం సంతోషంగా ఉండేదానికి అవకాశం ఉంటుందా? లేదు. చేతుల కుటుంబాన్ని నువ్వు నష్టపరుచుకోవటమే, బాధకు గురి చేసుకోవటమే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుడు మరి పురుషులకైనా స్త్రీలకైనా ప్రతి ఒక్కరికి ఆజ్ఞలు ఉన్నాయి. పిల్లలకైనా, దాసులకైనా, యజమానులకైనా ఈ ఎఫెసీ పత్రికలో అద్భుతమైనటువంటి మాటలు అనేకం ఉన్నాయి. ఇక్కడ పురుషులను గురించి
స్త్రీల గురించి చెప్పినటువంటి మాట ఏంటంటే, ఎపిసీ పత్రిక 5వ అధ్యాయం, ఎపిసీ పత్రిక 5వ అధ్యాయంలో 22లో స్త్రీకి అన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీకి ఏం చెప్పాడు? ప్రభువుకు నువ్వు ఎలా లోబడతావు? భయభక్తులు కలిగి ఉంటావు, లోబడతావు కదా. నీ సొంత పురుషులకు అలా లోబడి ఉండవు. తర్వాత పురుషుడికి చెప్పాడు 25లో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించండి. క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో అలా నువ్వు నీ భార్యను ప్రేమించాలన్నాడు. అంటే పురుషుడికి వచ్చి భార్యను ప్రేమించమన్నాడు, స్త్రీకి వచ్చి లోబడమన్నాడు, విధేయత చూపమన్నాడు. అంటే అతను ప్రేమించకుండా ఈమె లోబడదు, ఈమె విధేయత చూపకుండా అతను ప్రేమించలేడు. ఆ రెండిటికి తేడా ఉంటుంది. నువ్వు ప్రేమిస్తే ఆమె విధేయత చూపిస్తుంది, ఆమె విధేయత చూపిస్తే నువ్వు ప్రేమిస్తావు. నేను అది చేయను, నువ్వు ఇదే చేయాలా నువ్వు అంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు. కాబట్టి అతను ప్రేమించాల్సింది ఎలా ప్రేమించాలా? నీ సొంత శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటావు? నీకు రోగం వస్తే కొన్ని కుటుంబాల్లో ఆడు మాత్రం గబగబ పోయి చూపించుకుంటాడు హాస్పిటల్లో. ఇంట్లో వాళ్ళకి రోగం వస్తే తగ్గిపోతులే. అరే నువ్వు రాంగాల్ని ఎట్ట బరిగితేవు? అదే కదా నీ శరీరం కదా. ఆమె ఏక శరీరములో భాగాలు కదా మీరు, దేవుని ఆజ్ఞ కదా అది. కాబట్టి ఆమెను నువ్వు ప్రేమించటం అంటే అది. నువ్వు ఆకలైందని ఈదులో అన్నం బిర్యానీ తిని ఇంటికి మాత్రం చేతులు ఊపుకుంటా వస్తే ప్రేమించినట్లా? ఇప్పుడు అదే ఖర్చుని కుటుంబం అంతా రాదా? ఆడ బిర్యానీకి పెట్టే ఖర్చు కుటుంబం అంతా బిర్యానీ వస్తుందా రాదా? నువ్వు నిజంగా కుటుంబాన్ని, భార్యని, బిడ్డలను ప్రేమిస్తే అలా దుబారా చేయవు నువ్వు. ఎందుకు? దేవుని ఆజ్ఞది. కుటుంబాన్ని ప్రేమించటం, భార్యని ప్రేమించటం, భర్తలను ప్రేమించటం, ఇది ఆజ్ఞ. భార్యకి విధేయత చూపించాలా, లోబడాలా. సహజంగా స్త్రీలకి వాళ్ళకి సహజ సౌందర్యం అంటారు కదా, అట్లా వాళ్ళకి సహజంగా ఓర్పు ఉంటుంది వాళ్ళల్లో. సహనం కూడా చాలా ఎక్కువ. సహజంగా దేవుడు మీకు ఎక్కువ ఓర్పును, సహనాన్ని ఇచ్చాడు. ఆ సహనాన్ని మీరు దేనికి ఉపయోగించుకోవాలా? నీ కుటుంబాన్ని సక్రమంగా కట్టుకునే దానికి ఉపయోగించుకోవాలా. కాబట్టి నీకు అలాంటి లోబడే తత్వంతో ఉంటేనే మరి ఇంకా ఇద్దరు కలిపి ఒక మాట అంటాడు దేవుడు 21వ వచనంలో, క్రీస్తునందలి భయముతో ఒకరినొకడు లోబడి ఉండండి. క్రీస్తులో భయము, ఒకరికొకరు లోబడి ఉండాల. అంటే నేను లోబడకుండా అతన్ని ప్రేమించమంటే అది కాదు. దేవుని నియమాన్ని నువ్వు పాటించాలి. ముందు పాటించి నువ్వు విధేయత చూపి. ఇంకొకటి కూడా, మనకు భార్యలు వాళ్ళు శారా లాంటి మనస్తత్వంతో విధేయత చూపిస్తే అప్పుడు నీ భర్తను నేను మారుస్తాను అన్నాడు. స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ ప్రవర్తన, పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు వాళ్ళకి ఏం చేయాలా? లోబడాలా. ఎలా లోబడతామండి? బాధ్యత లేదు, కుటుంబాన్ని పట్టించుకోరు, ఒక్కరే కష్టపడాల్సి వస్తుంది, సమస్యలు తెచ్చిపెడతారు. ఇలాంటప్పుడు ఎలా లోబడతాం? నీకు లోబడమని చెప్పింది ఎవరు? దేవుడు లోబడమన్నాడు. నువ్వేం చేయాలా? లోబడాలా, అంతే. నీకు దానికి రీజన్ చెప్పమని అడగలా, దానికి కారణం ఏదో నువ్వు చెప్పమని చెప్పట్లా ఆయన.
ఆయన చెప్పిన దానికి నువ్వు లోబడటం అంతే. నువ్వు లోబడి అప్పుడు నీవు వాక్యం చెప్పకుండానే నువ్వు నరకానికి పోతావు, మేమంతా స్వర్గానికి పోతాం అని వాక్యం చెప్పబడలే వాళ్ళకి. నీ పవిత్ర ప్రవర్తన చూసి వాళ్ళని నడవడి వలన రాబట్టవచ్చును. వాళ్ళు నీ పవిత్ర ప్రవర్తన అంటే దీనికి కావాల్సింది చాలా ఓర్పు ఉండాలా, చాలా సహనం ఉంటేనే ఇలాంటివన్నీ వీలవుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు, నువ్వు కాదు మార్చాల్సింది, నేను చూసుకుంటా పని. నువ్వేం చేయాలా? విధేయత చూపించటమే. విధేయత అనేది నీకు సహజంగా వచ్చిన లక్షణం. దాన్ని మరింతగా నువ్వు చూపెడితే అప్పుడు అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. అది ఎప్పుడైనా కుటుంబాల్లో కొన్నిసార్లు సమస్యలు వస్తూ ఉంటాయి. సమస్యలు వచ్చినప్పుడు అందుకే మనకు వాక్యం ఏమంటాడు, 4 4:26 ఏమన్నాడంటే, కోపడుడి కానీ పాపము చేయకుడి, ఉమ్, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అసలు కోపం ఏమి ఉండకూడదు అన్నాడా దేవుడు? ఆ? ఏమన్నాడా? కోపపడండి అంటే కోపం అనేది సహజమైన లక్షణం. ప్రారంభంలోనే ఆ లక్షణాన్ని కూడా దేవుడు ఇచ్చేసాడు నీకు. కోపపడండి కానీ ఆ కోపాన్ని బట్టి నువ్వు పాపము చేయకూడదు. చాలామంది కోపం వచ్చేస్తే ఏదో ఒకటి తీసుకొని ఎరగొట్టేస్తూ ఉంటారు. ఎరగొట్టేసి ఆడ నుంచి అంట్లు దావను చెట్లు కడగనగా ఉంటారు. అందుకే వాక్యం ఏం చెప్తుంది, నువ్వు కోపడు కానీ పాపం చేసేంత కోపం నీ కోపంలో రాకూడదు. నీ కోపం అనేది సహజంగా వస్తుంది కానీ దాని ద్వారా నీకు పాపాన్ని అంటుకొని శిక్షకు గురిగా అవుతూ అని కోపం తెచ్చుకోమన్నాడు. ఇంకా కూడా మనం గమనిస్తే సహజంగా పురుషులు పనిచేసే దానికి వెళ్తారు. వాళ్ళు ఎక్కడన్నా ఇప్పుడు ఈ కాలేజ్ కావచ్చు, ఏదైనా ఫ్యాక్టరీలు కావచ్చు, ఎవరైనా యజమానుల దగ్గర పనిచేసే వాళ్ళు కావచ్చు, పనిచేస్తూ ఉంటారు. వాడొకటని వీడొకటని కోపడి ఇటు బుర్రంతా వేడిగా మిగిలిపోతుంది. ఒక్కొక్కసారి అదే కోపంతో ఇంటి దాకా వస్తారు. ఇంటి దాకా వచ్చినప్పుడు ఈమె ఏదో చెప్పు ఉంటుంది, నువ్వు వచ్చేటప్పుడు ఫలాంది తీసుకురా అని. ఆడికి అదేం గుర్తుండదు, వాళ్ళదే గుర్తు వస్తుంటుంది. గుర్తొచ్చింది అప్పుడు ఏం చేస్తాడు, అదే కోపంతో ఇంటికి రాగానే ఇంక అయ్యని మళ్ళింది అనుకో, చెప్పింది జాబు నా మాటలంటే నీకు లెక్కలేదని మళ్ళింది అనుకో, వాడికి ఏమవుతుంది, ఆ కోపం ఎన్ని అంతలు పెరుగుతుంది. ఆ షడ్రక్ మెషక్ అబెద్నెగోలు కాల్చేదానికి ఎన్ని అంతలు వేసాడా, ఈయనకి ఎన్ని అంతలు పెరగాల. అలా పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలా? డ్యూటీ నుంచి బుర్ర వేడే ఇంటికి వచ్చి గయ్యం అన్నప్పుడు మనం కూడా గయ్య అంటాం కాదు. మనం ఏం చేయాలా? గమ్ముగా ఉండి పోయి టీ చేసి తాగిన తర్వాత కాసేపు ఒక 5 నిమిషాలు అయిన తర్వాత అప్పుడు కావాలంటే నువ్వు రేదనగా మళ్ళు అప్పుడు నోరు తెరవకుండా, అంతే కదా. వాళ్ళు అదే వేడి మీద వచ్చినప్పుడు నువ్వు ఇంకో కొంచెం దాన్ని రేజ్ చేస్తే కోపాన్ని అరే మరింతగా పెరిగిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే రీజన్ ఏందో తెలుసా? నీళ్ళు ఇచ్చేయి, టీ ఇచ్చేయి, ఒక 5 నిమిషాలు కూల్ అయిపోద్ది. అప్పుడు కావాలంటే నువ్వు మాట్లాడవచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో కుటుంబ వ్యవస్థల్లో అనుమానాలు చేస్తుంటాయి. మంచోడు మంచిని కోరుకుంటాడు కానీ స్పాయిల్ చేయాలన్నోడు ఏం చేస్తాడు? దాచిపెడతాడు. అసలు వేరే వాళ్ళు అబాస్పాలు అవ్వాలని కోరుకోరోళ్ళు. కానీ నీకు చెప్పారు అని అంటే ఒకవేళ ఆ అమ్మాయి మీద కోపంతో ఉండొచ్చేమో. నేను ఆలోచించాను, మునుపటి జీవితాన్ని గురించి నువ్వు ఆలోచించబడలే, ఎందుకంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి క్యారెక్టర్ చూడు, గమనిస్తుండు. ఆ క్యారెక్టర్లో ఏమన్నా తేడా లేదన్నా ఉంటే
అప్పుడు ఆమెని నువ్వు అంచనా వేయి. అంతేగాని వాడెవడో చెప్పాడని వాడు స్వార్థంతో కోపంతో చెప్పుంటే వాడి కోపాన్ని విని నువ్వు ఇలా తెచ్చుకోవటం బాగలేదన్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయ. నెల్లూరులో ఒక అతను ఆర్టీసీలో పని, బాగా అందంగా ఉంటాడు. ఈ అమ్మగారికి పెద్ద అందం ఉండదు. వాడు ఇంటికి రాగానే నువ్వు అట్టుపోయి ఇప్పుడు లేట్, ఎంత లేట్ ఎందుకు అయింది, నువ్వు ఏడకపోయావు, అది ఇది అని వాళ్ళు మలుపుతుంది. కుటుంబంలో నెమ్మది ఉంటుందో? ఆ? ఏమీ లేని దానికి అతిగా ఊహించుకోవటం ఎందుకు? కుటుంబాన్ని స్పాయిల్ చేసుకోవటం ఎందుకు? ఒకవేళ ఉన్నా ఏం చేస్తావు? విడాకులు ఇచ్చి ఇంటికి వెళ్తా? పరిష్కారమా? ఇంట్లో 4 రోజులు అయిన తర్వాత వాళ్ళు అదే ప్రేమ ఉంటుందా? ఉంటుందా? 4 రోజులు ఇంటికి వచ్చేసిన తర్వాత అసలు రూపం చూపించేస్తే దీనికంటే అదే బెటర్ అనిపిస్తుంది. అది పరిష్కారం కాదు. మనకు సామెతలు 14:1 ఏమన్నాడు? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, జ్ఞానం లేనిది ఏం చేస్తుంది? ఉన్న ఇంటిని కూడా ఊడబెరుకుతుంది. కాబట్టి మనకేం కావాలా? కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం కావాలా. కుటుంబాన్ని ఒడిదుడుకులు ఉండకుండా పర్ఫెక్ట్గా ఏముండదు. పర్ఫెక్ట్ లేని కుటుంబాలు పోల్చుకుంటే ఎన్ని ఉంటాయి? చాలా తక్కువ ఉంటాయి. లెస్% ఉంటుంది. ఇది సమస్య లేనిది, కోపతాపాలు లేని కుటుంబాలు ఏమీ లేవు. అలాంటప్పుడు దేవుడు చెప్పింది ఏమని? నువ్వు ఇల్లు కట్టుకునేదానికే ప్రయత్నించు, కానీ కూలగొట్టేదానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు అని మరి దేవుని వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని బిడ్డలారా, కొంతమందికి కొన్ని కుటుంబాల్లో మరి భార్యకి పెద్ద ఉద్యోగం ఉంటుంది, భర్తకు చిన్న ఉద్యోగం ఉంటుంది, లేకపోతే ఉద్యోగం లేనివాడు కూడా కొన్ని కుటుంబాల్లో ఉంటాయి కూడా. పని చేయనివాడు కూడా ఉంటాడు, సోమరిపోతులు కూడా ఉంటాడు. తెచ్చిన దాన్ని తిని మళ్ళీ వాళ్ళ మీదనే దాడి చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి కుటుంబాల్లో నువ్వు రాసి రంపాని పెట్టినా వాడు మారరు. దేవుడు మార్చాల్సిందే, కానీ నువ్వు పొద్దుగూకులు రాసి రంపాని పెట్టిన మారతారా? మారరు. అందుకని స్త్రీకి విధేయత చూపటం, ఓర్చుకోవటం, భరించటం అనేది కావాలా. కొంతమందిని గమనిస్తే కొన్ని ఇద్దరు ఉద్యోగులుగా ఉండే కుటుంబాల్లోనే ఈ సమస్య. ఏ సమస్య అది? ఆమె ఉద్యోగం చేస్తూ ఉంటుంది, మంచి శాలరీ వస్తుంది, ఈయన ఉద్యోగం చేస్తుంటాడు, అంతకన్నా తక్కువ వచ్చింది, తేడాలు వచ్చేస్తాయి. నీ జీతం నీది, నా జీతం నాది, ఎంతకాలం నడుస్తుంది ఆ బండి? దేవుడు నడిపించేటప్పుడు ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా నువ్వు విధేయత చూపాలి, కానీ నీకు వచ్చే జీతం నీకు ఎట్లా వచ్చింది? దేవుడు ఆయన జ్ఞానం ఇస్తే కదా నీకు వచ్చింది. నీ క్లాసులో చదివిన వాళ్ళందరూ ఉద్యోగాలు వచ్చాయా? నీకే కదా వచ్చింది. చాలామందికి చదువులు ఎక్కువైనా ఉద్యోగాలు లేని వాళ్ళు వచ్చేటి మంది ఉన్నారు. నీకు అవకాశాలు నీకే దేవుడిచ్చాడు, చదువు నీకు ఇచ్చాడు, జ్ఞానం నీకు ఇచ్చాడు. ఇవన్నీ ఆయనకిస్తే నాది నాది నీది నీదంటే దేవుని నియమాన్ని నువ్వు పక్కకి వెళ్ళిపోతున్నావు, దేవుని అజమాయిషిలో లేకుండా పోతున్నావు. అది సక్రమైంది కాదు. నీకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణ కొరకు, ఒకరినొకరు. అసలు ఇంకొకటి కూడా, కుటుంబాల్లో నీకు కుటుంబానికి వచ్చే ఆదాయం ఇద్దరికి తెలిసి ఉండాల. ఎందుకంటే మేము చిత్తూరులో ఉన్నప్పుడు తక్కువ డబ్బులు ఉండేది ఇంట్లో. అసలు జీతం తీసుకున్న తర్వాత ఎవరికన్నా అవసరాన్ని తీసుకుంటే తీసుకున్నప్పుడే ఇచ్చేయాల, లేకపోతే నెమ్మది ఉండదు వాళ్ళకి, అప్పుడప్పుడే ఇచ్చేయాల. అవన్నీ పోల్చుకుంటే ఇంక మిగతా ఎంత ఉంటుంది? చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువలో పోయినసారి చెప్పాను కదా, 2 రూపాయలు కూడా నాకు చాలా విలువైంది.
ఎంత విలువ చెప్పలేను. 2 రూపాయలు కూడా అనవసరంగా ఖర్చు చేసేదానికి మనసు రాదు నాకు. అలాంటప్పుడు మా మావోళ్ళు వచ్చారనుకో, ఏం చేయాలా? డబ్బులు పెట్టుకొని కూడా ఖర్చు పెట్టలేదు, కూర తేలేదనుకోరా? అదే ఆమెకు విషయం చెప్పుంటే, మనకి ఆదాయం ఎంత ఉందనే విషయం ఆయనకు తెలిసి ఉంటే అనుకుంటారా? అలా అనుకోరు. లేదు, మా అమ్మ నాయన వచ్చినప్పుడు అప్పు చేసి అయినా నేను చికెన్ తెచ్చి ఉంటే, ఆ? వాళ్ళకేమో ఇచ్చినప్పుడు తెస్తారు, మాకు దారి అని చెప్తే తేడాలు ఉంటాయా లేదా? కాబట్టి డబ్బులు ఎంత ఉందో మీ ఇద్దరికీ తెలిసి ఉండాలా. తర్వాత ఎవరు వచ్చినా తేడా చూపించకూడదు. మా అమ్మ మా నాయనలు అంటే వాళ్ళ అమ్మ నాయన కదా, నిన్ను కన్నట్టే కదా వాళ్ళు కూడా కన్నారు. తేడా చూపెట్టకూడదు. కాబట్టి నేను ఆ తేడా ఎప్పుడు రానిలా. మా వాళ్ళు వచ్చినా వాళ్ళోళ్ళు వచ్చినా నాకున్న డబ్బు అందరికీ అందుబాటులోనే ఉంటుంది. కానీ ఎవరు ఏ డబ్బుని ఎంతకు వాడినారో నాకు తెలియాల. అంటే నువ్వు ఏదో తీసేసుకుంటే కుదరదు. అది నువ్వు ఎందుకు తీసుకున్నావో ఎంత తీసుకున్నావో నాకు చెప్పాలా. అందరికీ అందుబాటులో ఉంటుంది. లాకండ్కి అంతకంటే లేదు. కాబట్టి తేడా లేకుండా చూశాను. కాబట్టి యవనస్తులు, మీరు తేడాన్ని రానికుండా ఉండాలి మీరు చూడటంలో. ఎందుకంటే అందరి భర్తలు కానీ, అందరూ అత్తమామలు కానీ, అందరూ మన తల్లిదండ్రులు లాంటి వాళ్ళే ఉండరు. కొంతమంది మూర్ఖులు కూడా ఉంటారు. అలాంటప్పుడు నీకు ఓర్పు లేకపోతే, సహనం లేకపోతే, ప్రతిదానికి రేగిపోతుంటే కుదురుతుందా? బండి నడుస్తుందా? నడవుతుంది. నీవు కూలగొట్టుకునేదానికి ఎప్పుడు ప్రయత్నం చేయకూడదు. నిలుపుకునేదానికే ప్రయత్నం చేయాలి. స్థిరంగా ఉండేదానికే ప్రయత్నం చేయాలి. ఇంకొకటి కూడా, మా కుటుంబంలో మూడో వాళ్ళు వచ్చి ఏలెత్తి చూపే పరిస్థితి ఇప్పుడు రాలా. ఎవ్వరు కూడా, నిజం చెప్తున్నా నేను, మూడో వాళ్ళు వచ్చి ఇట్లా అన్నావంటనే, ఇట్లా చేసేవంటే నేను అనే పరిస్థితి ఎప్పుడు రాలా. నన్ను ఎవరు కూడా ఇంతవరకు ఇప్పుడు హెచ్చరించిన వాళ్ళు లేరు. ఎందుకంటే అవకాశం ఇవ్వాల నేను. దానికి తగ్గట్టు ఆమె సత్కారం చాలా గొప్పది. నేను అనకుండా ఉన్నానంటే దానికి తగ్గట్టే ఆమె నడుచుకునేది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు కొన్ని పనికొస్తే తీసుకోండి, పనికి రాకపోతే వదిలేయండి. అది కాబట్టి కుటుంబ వ్యవస్థలో, అందుకని దేవుని వాక్యం ఏం చెప్పింది మనకు? మనం సామెతలు 3:1 మీరు ఏం చేయాలా? ఆయన ఉపదేశాన్ని మరవకూడదు, ఆజ్ఞలు నువ్వు హృదయపూర్వకంగా గాయకోవాలా. అలా ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మన జీవితాల్లో క్షేమం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం రకరకాలైన బోధలు వింటున్నాం. మీరు అన్ని బోధలతో మీరు ఎటుపడితే అటు కొట్టుకొని బాగుద్ది అన్నాడు వాక్యం. ఏది సక్రమైన వాక్యం, ఏది అక్రమైన వాక్యం, అది తెలియాలంటే మీకు ఏం ఉండాలా? బైబిల్ జ్ఞానం మీకు ఉండాలా. అలా జ్ఞానం ఉంటేనే మీకు ఏది మంచిది కాదో అర్థమవుతుంది, ఏది మంచిదో దాన్ని అనుసరిస్తారు. కాబట్టి మీరు బైబిల్ చదివే వాళ్ళగా, జ్ఞానాన్ని పెంచుకునే వాళ్ళగా, వీటన్నిటికంటే ముందు దేవునికి లోబడే వాళ్ళగా, దేవుడు లేకపోతే నేను నథింగ్ అన్నట్టు ఉండాలి మీ జీవితం. మీరు ఎంత సర్వశక్తిమంతులు కావచ్చు, నెక్స్ట్ చెప్పబోయే పదంలో అదంతా వస్తుంది. మీకు ఎంత జ్ఞానమైనా ఉండొచ్చు, మీరు ఎంత మేధావులైనా కావచ్చు, దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆయనతో అంటుకట్టబడిన జీవితాలే, ఆయనకు లోబడిన జీవితాలే, ఆయన చెప్పినట్లుగా నడుచుకునే జీవితాలే ఆశీర్వాదకరంగా ఉంటాయి. దానికి భిన్నంగా నడిస్తే ఉండవు. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా ఈ మాటలు మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే నేను కొన్ని అనుసరించిన మాటలు ఉన్నాయి, దేవుడు నాకు నేర్పించిన మాటలు ఉన్నాయి.
కాబట్టి మీరు అలా నడుచుకోవాలని, అలా మీ కుటుంబాల్ని సక్రమంగా కట్టుకోవాలని ప్రభు పేట కోరుతున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.